నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మహానాడు 2026 విజయోత్సవంలో వేమూరు నియోజకవర్గం ముందంజ సమన్వయంతో పనిచేసి కార్యకర్తలు విజయవంతం చేశారు. తెనాలిలో జరిగిన విజయోత్సవ సభలో మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. భూదానం చేసిన వారు 16 తరాలు తరిస్తారు. ఆలయ వ్యవస్థ ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యక్రమంలో టీటీడీ ఆగమ సలహాదారులు వేదాంతం విష్ణు భట్టాచార్యుల సూచన. సనాతన ధర్మంలో గుడికి బడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం అభినందనీయం. ఉచిత ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుంట్ల విశ్వనాథ శర్మ. ప్రజలు తమకు గల హక్కులతో పాటు చట్టాల గురించి కూడా అవగాహన కలిగి ఉండాలని తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ చెప్పారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడటం, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే శిక్షార్హులు కాగలరని హెచ్చరించారు. రూరల్ మండల గ్రామం జగ్గడిగుంటపాలెంలోని పంచాయతీ కార్యాలయంలో శనివారం సాయంత్రం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. గ్రామ ప్రజలకు గల హక్కులతో పాటు వివిధ ప్రభుత్వ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి నెల చివరి రోజు గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరుపుతున్నట్లు గుర్తు చేశారు. గతంలో కేవలం పల్లెల్లో మాత్రమే జరిపేవాళ్లమని చెబుతూ ఇతర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన అవసరమని వేర్వేరు చోట నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం, పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్, విద్యార్థులకు అవకాశాలు వంటి అంశాలను వివరించారు. అనంతరం సచివాలయ సిబ్బందిచే వారి పరిధిలోని ప్రభుత్వ పథకాలు వినియోగించుకునే విధానం గురించి ప్రజలకు తెలియపరిచారు. రూరల్ ఏఎస్ఐ ఎస్ దానయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో మాకు తెనాలిలో కొన్ని పరిస్థితుల రీత్యా మాకేమర్థమైందంటే అధికారులుగా సరే మనం ఇట్లాగా పల్లెల్లో పెట్టడం కాకుండా కొంచెం ఓసీ ఏరియాల్లో కూడా పెట్టి మీకు అవగాహన కల్పించాలి చట్టాల మీద. ఏదో ఊరిని మాట్లాడుకుంటూ పోతూ ఉంటే మొన్న ఈ మధ్య మాకు కొలకలూరులో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఆ ఓసీ వ్యక్తి ఒక కులాన్ని దూషిస్తూ పెద్దగా వీడియోలు అవి ఇవి చేసి సోషల్ మీడియాలో పెట్టి గోల్ చేశాడు. చట్టం గురించి తెలుసా తెలియక లేకపోతే ఏదో మొత్తానికైతే చేశాడు. చట్టం అందరికీ తెలియాలి, ఎవరికైనా తెలియాలి, హక్కులు తెలియాలి, చట్టము తెలియాలి. ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే ఎలా దాని పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది అవగాహన పెంచుకోవాలి. తప్పుగా మాట్లాడడం అందరికీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉంటారు ఏదో ఒకటి, వాళ్ళు అనుకున్నది ఏదనుకుంటే అదే పెట్టేస్తున్నారు. అది తప్ప ఒప్ప అసలు నిజమా అది కాదా కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు అడిగితే మా హక్కు అనేలాగా మారిపోయింది. చట్టం ఇప్పుడు చాలా పదునైందమ్మా. మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఒక వ్యక్తిని దూషించిన, ఇంకా పాత రోజుల్లో లాగా ఒకళ్ళని తక్కువగా చూసిన, కులం పేరుతోనో లేదా మతం పేరుతోనో ఎవరినైనా తక్కువగా మనం సమాజంలో చూసినా ఖచ్చితంగా మనం అందరం చట్టం ముందు శిక్షింపబడతాం. సంపద కేంద్రాలు అంటారు కదా, చెత్త నుంచి సంపద కేంద్రాలు అంటారు, అది లేదు. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ రోడ్ మొత్తము ఎంత గలీజ్గా ఉందంటే అసలు ఇంతకుముందు ఏం చేశారో అర్థం కాలేదు. కానీ నేను స్పెషల్ ఆఫీసర్గా వచ్చిన తర్వాత ఎన్నిసార్లు క్లియర్ చేయించామండి మనం, వీళ్ళకి తెలుసు. అస్తమానం నాకు జగడగుంటపాలెం, కొలకలూరు ఈ 2 విలేజెస్ చూసేసరికి నాకు మొత్తం నా ఓపికంతా అయిపోయిన పరిస్థితి వస్తుంది. ఆ కొలకలూరు అయితే మెయిన్ రోడ్ మీద పడేస్తారు, ఈ జగడగుంటపాలెం అంతా మెయిన్ రోడ్ మీద. ఆ తాటాకండ కొబ్బరి బోండాలు, ఆ తర్వాత పెండ కుప్పలు ఇవన్నీ పెడుతున్నారు. ఎన్నిసార్లు క్లియర్ చేసినా శానిటేషన్ సిబ్బంది మొత్తం ఆ మెయిన్ రోడ్ క్లియర్ చేయడానికే సరిపోతుంది, లోపలికి వచ్చే పరిస్థితి లేదు. రేపు మంగళ బుధవారాలు మేము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టాం. ఇంకా అది పెట్టిన తర్వాత ఎవరు వేయొద్దమ్మా. మీ విలేజ్ని మేము బాగు చేయాలని మేము పరితపిస్తున్నాము, మీరు పరితపించకపోతే మాత్రం మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెనాల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీలు విజయవంతంగా ముగిశాయి. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ లో శనివారం తెనాలి పరిసర ప్రాంత విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు జరిపారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలను 4 కేటగిరీల్లో జరిపారు. అనంతరం ప్రముఖ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. విజేతలకు బహుమతులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ సర్టిఫికెట్లను అందజేశారు. క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. రోటరీ
డిస్టిక్ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సహకరించిన చిత్రలేఖన ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట ఫణిదపు వెంకటకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. పాస్ట్ ప్రెసిడెంట్ ఈదర శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజ్ బాబు, మల్లాది అర్జున్, గుమ్మడి వెంకటనారాయణ, ఉన్నవ సూర్యనారాయణ, రఫీ, బత్తుల వెంకటేశ్వరరావు, ఆలపాటి కిరణ్ చౌదరి, యశ్వంత్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రపంచ యాంటీ టొబాకో డే సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అందులో 4 విభాగాల్లో ఈ కాంపిటీషన్స్ పెట్టాం. 3-4 తరగతులు ఒక బ్యాచ్, 5-6 తరగతులు ఒక బ్యాచ్గా, 7-8 ఒక బ్యాచ్, తర్వాత 9-10 ఇంటర్మీడియట్ అందరూ కలిసి ఒక బ్యాచ్ సీనియర్స్ బ్యాచ్గా పెట్టడం జరిగింది. ప్రతి బ్యాచ్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరిగింది. ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థుల్లో డ్రగ్స్, దాని మీద వచ్చేటువంటి దుష్పరిణామాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ప్రపంచంలో ప్రస్తుతం ఈ పరిణామాల వలన చాలామంది యువత నిర్వీర్యమైపోతున్నారు. అటువంటి యువతను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానిలో భాగంగానే రోటరీ క్లబ్ అనేక కార్యక్రమాలు చేపట్టింది ఈ యాంటీ డ్రగ్స్కి సంబంధించి. అందులో డ్రాయింగ్ పోటీలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ డ్రాయింగ్ పోటీలో అందరూ బాగా పార్టిసిపేట్ చేసి ఒకళ్ళకు మించి ఒకళ్ళు డ్రాయింగ్ వేయటం జరిగింది. దానికి సంబంధించి 4 కేటగిరీలో ఇవ్వాలి కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వటం జరిగింది. మిగతా వారి బాగలేదా అంటే మిగతా వారికి కూడా బాగుండే, కాకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము. మిగతా వారికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇవ్వటం జరిగింది. ఇటువంటి కాంపిటీషన్స్ ఇంకా ముందు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడల్లా మీరు పోటీలో పాల్గొనవచ్చు. ఈరోజు రాని వారు ఆ రోజు ప్రైజులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. బాగా మీరు డ్రాయింగుల్లో శిక్షణ పొంది ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పేసి ఆశిస్తూ మీ అందరూ ఇంకా వృద్ధిలోకి రావాలని మీ అందరినీ ఆశీర్వదించడం జరుగుతుంది. మీ అందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి. I am studying 4th SR in Basham School from Tenali Branch 1. Today I am speak about say no to drugs. Drugs are very harmful to our health. Some people use drugs because of bad friendship. Drugs are very harmful to our health. Some people use drugs cannot study properly. They lost their concentration and forgot their goals. Drugs slowly destroy the body and brain. Drugs slowly destroy the body and brain. They make weak, unhealthy, unhappy. We should never take unknown medicines from anyone. If someone offers drugs, inform parents or teacher instead of bad habits like playing. We should follow good habits like playing games, reading books, writing stories. విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువే విద్యార్థులకు భవిష్యత్తు సోపానమని కాకినాడ సీనియర్ సివిల్ జడ్జి కేతావత మోతీలాల్ సూచించారు. స్థానిక చిన్నరావూరులోని 12వ వార్డులో గల ఏజీకే ఎలిమెంటరీ స్కూల్లో సద్గురు సంత సేవాలాల్ మహారాజా లంబాడా సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ సభ నిర్వహించారు. 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 2000 చొప్పున నగదు జ్ఞాపికలను అందజేశారు. మెగావత సాయి త్రిపుర, బాణావత మనీషా, జటావత హంసికాబాయ్, జాట్త సాయి, గంగలోతు మోహిత, ఫరీంద్ర నాయక్, ధనావత హరిచంద్ర ప్రసాద్లు బహుమతులను అందుకున్నారు. ముఖ్య అతిథిగా కాకినాడ సీనియర్ సివిల్ జడ్జి కేతావత మోతీలాల్ పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు ధరావత ప్రసాద్ నాయక్, కార్యదర్శి పాత్లావత రాము నాయక్, ఉపాధ్యక్షుడు ఇస్లావత కృష్ణ నాయక్, కోశాధికారి కేతావత లక్ష్మణ్ నాయక్, తండ నాయకులు కేతావత పరశురాం నాయక్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ మన్నవ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే 10th పాస్ అయిన ప్రతిభా గల విద్యార్థులకు మా సంఘం తరఫున ప్రతిభ కనపరిచిన వాళ్ళకి కొద్దిగా మా సంఘం అమౌంట్ ఒకటిను మాకు తోచిన మా సంఘం తరఫున కొద్దిగా ఆర్థిక సహాయం చేయగలుగుతున్నామండి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మా సంఘం ద్వారా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ బెస్ట్ లోకల్లో ఒక ముగ్గురిని తీసుకున్నాము, నాన్ లోకల్లో ఒక ముగ్గురిని తీసుకున్నాము. వీళ్ళల్లో
మంచి భవిష్యత్తుగా చదువుకొని 10th క్లాస్ అనేది ఫస్ట్ వాళ్ళ ఎదగటానికి చదువుకోవటానికి ఒక ప్రథమ మెట్టు అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళకు ప్రోత్సాహంగా ఉండాలని, చదువు పట్ల ఆకర్షణలు అవ్వాలని చెప్పేసి ఈ చిన్నపాటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇట్లా ఈ కార్యక్రమాన్ని మా సభ్యులు తగ్గ పేరెంట్స్ కూడా బాగా సహకారం చేస్తున్నారండి. విద్య అనేది చాలా మనిషికి ముఖ్యమని, అదే ప్రాధాన్యతని తెలుసుకొని విద్యార్థుల్లో ప్రోత్సాహాన్ని, ఇప్పుడు మా ప్రసాద్ గారు చెప్పారు, మేము కేవలం ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం. మరి ఒక తరంలో వాళ్ళు ఇంకా పోటీ ప్రపంచంలో ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో మా జడ్జి గారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ పిల్లల్ని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ తల్లిదండ్రులను మరి మెళుకువతో ఉండండి అని హెచ్చరిస్తూ మరి పిల్లలను విద్యావంతులుగా తయారు చేసి మంచి జీవితాలను కొనసాగించాలని మా కమిటీ వారు అందరము ఈ చిన్న ఫంక్షన్ను, ఈ చిన్న హెల్ప్ను ఇది గొప్పగా మరి వర్ధిల్లాలని. మహానాడు 2026 విజయవంతం చేయడంలో వేమూరు నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమాని, ప్రజల పాత్ర ఎంతో కీలకమైందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుకు అనుగుణంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 క్లస్టర్లలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేశారని ప్రశంసించారు. వేమూరు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడు 2026 విజయవంతమైన నేపథ్యంలో శనివారం తెనాల్లోని స్వర్ణ ఇన్లో విజయోత్సవ సభ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ నిర్వహించిన ఈ మహానాడు పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. అమరావతిలో జరిగిన ప్రధాన కార్యక్రమాలను గ్రామస్థాయిలోని కార్యకర్తల వరకు ప్రత్యక్షంగా చేరవేయటం ద్వారా పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు మరింత చేరువయ్యాయని చెప్పారు. ప్రతి క్లస్టర్లో కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా యువత, మహిళల భాగస్వామ్యం పెరగటం పార్టీ భవిష్యత్తుకు శుభ పరిణామమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలే పార్టీకి మార్గదర్శకమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువ నాయకులు నారా లోకేష్ పార్టీని మరింత ఆధునికత దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా సహకరించిన ఆనందబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో మహానాడు 2026 కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా జరిగినట్లు చెప్పారు. మీరందరూ సహకరించండి. ఉమ్మడిగా ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ గెలిపే ధ్యేయంగా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈరోజు మనం ఒక మాట చెప్తే, ఒక బాధ్యత ఇస్తే మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో అదే విధానంలో అన్నీ కూడా మన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా జరగాలి. మీరందరూ కూడా సహకరిస్తారనేది నాకు పూర్తి ఒక నమ్మకం వచ్చింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినాక మీ మీద రెట్టింపు నమ్మకం నాకు పెరిగింది. గతంలో నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను సామాన్యమైన విషయం కాదు, 4 సార్లు పోటీ చేస్తే నన్ను మీరు భుజాలకు ఎత్తుకొని మోసారు, గౌరవించారు, 3 సార్లు గెలిపించారు. ఈ నియోజకవర్గం గురించి చంద్రబాబు నాయుడు గారే మీకు చెప్పారు క్యాడర్ మీటింగ్లో. అంత తేలికైన నియోజకవర్గం కాదు వేమూరు నియోజకవర్గం. నల్లేరు మీద బండిలాగా పోయే నియోజకవర్గం కాదు. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ రకరకాల దీనిలో అది ఆటోమేటిక్గా ఒక పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో రెండే ఉంటాయి. ఈ నియోజకవర్గం అటువంటిది కాదు, చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ ఒక విధంగా చెప్పాలంటే వేమూరు నియోజకవర్గం. అవన్నీ మీకు వివరంగా చెప్పాడు. గుర్తుందా క్యాడర్ మీటింగ్ ఎంతమంది వచ్చారు? చంద్రబాబు నాయుడు గారి క్యాడర్. ఆయన కులాల దగ్గర నుంచి ఏ కులం ఏ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ ఏ కులంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తెలుగుదేశంకి అనుకూలంగా ఉంది. ఇప్పుడు గత 7-8 ఎన్నికల నుంచి మీరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో కూడా ఏ విధమైన గ్యాప్ ఈక్వేషన్ ఏ విధంగా మెయింటైన్ అవుతూ వచ్చింది, ఏ విధంగా గెలిచినప్పుడు ఎలా గెలుస్తూ ఉన్నాం, ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోతూ ఉన్నాం, దీనికి కారణం ఏంటి, అన్ని విశ్లేషణ చేసుకుంటే వేమూరు నియోజకవర్గం అనేది నల్లేరు మీద బండి నడకలాగా అంత తేలిగ్గా పోయే నియోజకవర్గం కాదు. అయినా కూడా మరి మీరు 4 సార్లు
నా కోసం ఇంత శ్రమించి ఇంత కష్టపడి మరి పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని నాకు అవకాశం ఇస్తే మీరందరూ కూడా మీ అవకాశంగా తీసుకొని ఏ విధంగా చేశారో నాకు తెలుసు. కాబట్టి ఇది ప్రతిదానిలో ఉండాలి నేను అనేది. రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఇదే ఉత్సాహం చూపించుకోవాలి, కింద స్థాయి దాకా వెళ్ళాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అన్ని ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి ఇదే విధానంలో ఐకమత్యంతో ముందుకు పోవడానికి కృషి చేయండి. దయచేసి ఏమన్నా లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భూదానం చేయటం ద్వారా 16 తరాల వారు తరిస్తారని, భూదానం ఆవశ్యకతను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఆగమ విభాగాధిపతి, టిటిడి ఆగమ సలహాదారులు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు భక్తులకు వివరించారు. స్థానిక బాలాజీరావుపేట ప్రియా డిలక్స్ ఎదుట నారాయణ అష్టాక్షరి క్షేత్రంగా రూపుదిద్దుకున్న కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 49వ శనివారం ఘనంగా ముగిసింది. శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం లక్ష్యంగా 7 కొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ నిర్వహణ పట్ల ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆలయ వ్యవస్థ ప్రాధాన్యతను ఆయన వివరించారు. సర్వ ప్రాణులలో నరజన్మ ఉత్తమమైందని, ప్రతి భక్తుడు శరణాగతి తత్వం అలవర్చుకోవాలన్నారు. మనుధర్మం ప్రకారం ధర్మబద్ధమైన సంపాదనలో రూపాయలు 16 పైసలు ధర్మం చేయాలని చెప్పారు. దైవ సన్నిధానంలో పొందే ఆనందానికి అవధులు గాని రూపం గాని లేవని, ఆ ఆనందం అనుభవం ఇచ్చే అనుభూతి అన్నారు. కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ద్వారా శ్రీమన్నారాయణుడే ఈ ప్రాంగణంలో కొలువై ఉంటారనే భావన వ్యక్తం చేశారు. ప్రకృతి పురుషులైన లక్ష్మీనారాయణుల దివ్యానుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా స్వామి సేవ చేసుకునే భాగ్యం లభిస్తుందన్నారు. ఏడుకొండల స్వామి ఆలయ నిర్మాణ సంకల్పంలో అందరి భాగస్వామ్యం ద్వారా త్వరలోనే కార్యరూపం దాల్చనుందని పేర్కొన్నారు. ఆగమ ప్రకారం అవన్నీ సక్రమంగా ఉన్నాయని, నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం మహాక్షేత్రంగా ఫరిడబిల్లనుందని అన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఆత్మీయ అతిథిగా పాల్గొని స్వామి సేవలు తరించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఏడుకొండల స్వామికి 7 శనివారాలు ఘనంగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి ఉదయాస్తమ సేవా కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రభాత సేవ నుండి పవలింపు సేవ వరకు తిరుమలలో నిర్వహించే తీరుగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలు ఉంటాయని, భక్తులు 50 మంది కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను తిలకించి ట్రస్ట్ లక్ష్య సాధనలో భక్తులు తమ శక్తానుసారం సహకరించాలని కోరారు. తొలుత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో మహిళలు విశేషంగా పూజలు నిర్వహించి గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు మాజేటి వెంకటేష్, కట్టమూరి రమణకుమార్, తుమ్మలపేట శ్రీనివాసులు, అంబటి శ్రీనివాసరావు, సుగ్గుల మల్లికార్జునరావు, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆపీఠాత్ మౌళి పర్యంతం పశ్యత పురుషోత్తమం నమత పాతకం నాస్తి భవంతి సఫలా క్రియాః. ఇది స్వామి యొక్క సందర్శనం. మీకు తెలిసినటువంటి విషయమే, నేనే కొత్తగా చెప్పాల్సిన పర్లేదు. గజేంద్ర మోక్షం. గజేంద్రుడు లోపల చక్కగా సరసల్లాపాలు ఆడుతూ ఉన్నాడు నీళ్ళల్లో. ఇదంతా లోపల మకరం కనిపెట్టి లోపలికి లాగటం మొదలుపెట్టింది. ఇది కూడా బయటికి లాగింది అట్ట. రెండు కూడా తగినటువంటి శక్తియుక్తులతో పోరాడారు. చివరికి అయిపోయింది, ఠాబులు తప్పే. శరీరం అంతా కూడా దసిపోయింది, అలసిపోయింది. చివరికి ఏమవుతుంది, మళ్ళీ ఏదో నేను బతకాలి, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఏనుగులతో ఆడుకోవాలి అని చెప్పి అది అనుకోకుండా స్వామి యొక్క ఉనికిని ప్రశ్నించింది. అసలు ఎవరు ఈ మొత్తం అండపిండ బ్రహ్మాండాన్ని కాపాడేవాడు ఎవరు? అసలు ఏంటి చేసేది? సృష్టి స్థితిలయ కర్త ఎవరు? అందరూ ఎవరో ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు అందరూ చెప్పారు. ఇప్పుడు నా పరిస్థితి అయిపోవచ్చు, వెళ్ళిపోయేటువంటి సమయం, నాకు ఒక చిన్న కోరిక అని భగవంతుణ్ణి త్వమేవ మాతాచ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. తండ్రివి నీవే, తల్లివి నీవే, దైవం నీవే, భోగం నీవే, భాగ్యం నీవే, ఐశ్వర్యం నీవే.
ఎవరి చేయి మొత్తం అంతా కూడా ఈ ప్రకృతి అంతా నడుస్తూ ఉందో ఆయన్ని నేను ఒక్కసారి చూడాలి. ఈ కొలనులో ఉండేటువంటి ఒక తత్వాన్ని నేను ఇసిరి వేస్తున్నా. అది కింద పడేటువంటి సందర్భంలో ఆయన పాద పద్మాల మీద పడుతున్నటువంటి భయం నాకు ఒక్కసారి కనిపించాలి. నిజంగా ఆయన అనేటువంటి వాడు ఉంటే ఆ సన్నివేశం నాకు కనిపించి నేను వెళ్ళిపోవాలి. ఇదే నేను కోరిక. నారాయణుడు లక్ష్మీదేవి భూదేవి సమేతంగా శ్రీమన్నారాయణ ఇక్కడికి రాబోతున్నాడు త్వరలో, అందులో సందేహం లేదు. దానికి అందరికీ కూడా మీరందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీ అందరినీ కూడా ఆ స్వామివారు దివ్యమైనటువంటి అనుగ్రహం అనేటువంటి కలుగుతుంది. ఆనందం అనేటువంటిది మీ కుటుంబానికి అంతా కూడా కలుగుతుంది. స్వామి యొక్క నిదర్శనం అంటే ఈ యొక్క కార్యక్రమం ముగింపు కార్యక్రమాలు ఎలా చేయాలని మాకు తలుపు చేస్తే ఉదయాస్తమాన సేవా కార్యక్రమం పౌర్ణమి పర్వదినాన్ని మనకి వెంకటేశ్వర స్వామి అందించారు. దానికి ఏ విధంగా కార్యక్రమం స్వామి కైంకర్యం నిర్వహించుకుంటామో అలాగే శ్రీమన్నారాయణుడిగా భావించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన పండితులుగా వ్యవహరించినటువంటి వేదాంతం జగన్నాథాచార్య గారి యొక్క మనవడు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్య గారు, ఆయన ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆగమ సలహాదారులుగా కాకుండా దేవస్థానం ప్రచురింపజేసేటువంటి పంచాంగాన్ని కూడా వారే రాసేదన్నమాట. అటువంటి గొప్ప మహానుభావుడు ఈ రోజున మన యొక్క ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు రావడం మనందరికీ సంతోషకరంగా. సనాతన ధర్మంలో గుడికి బడికి ఎంతో ప్రాధాన్యత ఉందని విద్యార్థులలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా ఆలయంలో సమ్మర్ శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుంట్ల విశ్వనాథ శర్మ అన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో విద్యార్థులకు వేసవిలో నిర్వహించిన ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శిక్షణ పొందిన విద్యార్థులకు ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. విశేష ఆధ్యాత్మిక అంశాలతో శిక్షణ ఇచ్చిన త్రిపుర భట్ల ప్రమీల రాణిని సముచిత రీతిన సత్కరించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుంట్ల విశ్వనాథ శర్మ వారిదైన శైలిలో వివరించారు. ఆయన కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ 18 రోజుల శిక్షణ తరగతులకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, మహిళా విభాగం భక్తులు పాల్గొన్నారు. 18 రోజులుగా ఈ దేవాలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు అంటే ప్రవచనాలు కాదు, రామాయణం, భారతం, భాగవతం, పద్యాలు, భగవద్గీత ముఖ్యంగా నా చేత చెప్పించారు. నేను ఎంతో అదృష్టవంతురాలని. దీనంతటికీ ముఖ్య కారణం మన ఈవో గారైనటువంటి హరిప్రసాద్ గారు. విద్యార్థులందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో విచ్చేసి ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం చేశారు. ఈ వేసవి సెలవులలో చిన్నారులందరికీ కూడా చక్కటి భాషా పటిమ కలగాలి, ఆధ్యాత్మిక భావాలు కలగాలి. మన రామాయణ, భారత, భాగవత, భగవద్గీత శ్లోకాలు కొన్నైనా వారికి కంఠస్థం అయితే వారి జీవితము బంగారు బాట అవుతుందని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 18 రోజుల పాటు 18కి చాలా విశేషం ఉన్నది. అష్టాదశ పురాణాలు అంటాం, అలాగే అష్టాదశ పీఠాలు అంటాం. అందుకని 18 సంఖ్య ఎన్నుకున్నారేమో. చిరంజీవులందరూ కూడా చిన్న వయసు నుంచి చాలా చిన్నపిల్లలు కూడా వచ్చారు. మేడం గారు ప్రమీలారాణి గారు చెప్పేటువంటి అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కటి శ్లోకాలు, పద్యాలు, కథలు అన్నీ కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. ముందు కూడా దేవాలయంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కృషి చేయడం, దానికి ముందుగా మా ఈవో గారు హరిప్రసాద్ గారు ముందడుగు వేయటం చాలా ఆనందంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కొనసాగాలని, శివానుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రామలింగేశ్వరపేట తెనాలి నందు వేసవి ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో భాగంగా 13వ తారీఖు నుంచి బిగినైన కార్యక్రమాలు ఈ రోజున 30వ తారీఖు వరకు జరిగి ఉన్నాయి. 18 రోజులు నిర్వీర్యంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మా టీచర్ గారైనటువంటి త్రిపురారు భట్ల ప్రమీలారాణి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఈ కార్యక్రమంతో పాటు దేవస్థానం తరపున ఆధ్యాత్మిక శిక్షణ 2026 అనే సర్టిఫికెట్ కూడా మంజూరు చేయటం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన మా అర్చక స్వామి వడ్లమూడి రాఘవేంద్ర ప్రసాద్ గారికి మరియు మా విశ్వ హిందూ పరిషత్ తరపున వచ్చి మా వైస్ ప్రెసిడెంట్ గారికి
మరియు ఈ కార్యక్రమంలో మొదటిగా వచ్చిన బాలస్వామి గారికి, మన ఇస్కాన్ ప్రభుజీ గారికి, మరియు ఆర్ఎస్ఎస్ ప్రముఖ అయినటువంటి అవ్వారు శ్రీనివాస్ గారికి, మరియు ఈ విద్యార్థులకు ఆధ్యాత్మికంలో భాగంగా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా విద్యార్థుల్ని ఈ కార్యక్రమం పంపించిన తల్లిదండ్రులకి మరియు రోజువారీ దేవాలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ చేసిన దాతలకు కూడా. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో మనకున్న దాంట్లో పేదలకు చేతునిచ్చి సహాయ సహకారాలు అందించే జాస్తి వినోదలక్ష్మి అభినందనీయురాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో ఈ నెల 7వ తేదీన గ్రామానికి చెందిన జాస్తి శరత్ బాబు జ్ఞాపకార్థం భార్య వినోదలక్ష్మి, కుమార్తె ఉషారాణిల ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చెరుకుపల్లి మండల పరిధిలోని గూడవల్లిలో గల ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 39 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు అవసరమని నిర్ధారించారు. వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయించి అవసరమైన 19 మందికి శనివారం వారి నివాసంలో ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో దాతృత్వం కలిగిన ప్రతి ఒక్కరూ పేదలకు సహాయ సహకారాలు అందించడం వల్ల సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో సిబ్బంది కూచిపూడి గ్రామంలో ఓ ప్రాజెక్టుతో ఇంటింటా సర్వే నిర్వహించి శుక్లాలు ఉన్నవారి నివేదిక తయారు చేసి వారికి ఉచితంగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే క్రమంలో కూచిపూడి గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో బేతపూడి విజయకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. దాంతో స్పందించిన వినోదలక్ష్మి బాధితురాలకి నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు ఈరోజు అందజేశారు. కార్యక్రమంలో జాస్తి అంజయ్య, స్కందనగుంట ఈశ్వర దత్త, కాట్రగడ్డ శ్రావణ్ కుమార్, ఎల్వి ప్రసాద్, వైద్యశాల ఫీల్డ్ అసిస్టెంట్ దామర్ల సరళ తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖున కూచిపూడిలో జాస్తి శరత్ బాబు గారి జ్ఞాపకార్థం ఎల్వి ప్రసాద్ గారి సౌజన్యంతో మరి ఐ క్యాంప్ పెడతాం జరిగింది. ఆ క్యాంపులో వచ్చిన వారందరూ కూడా దాదాపు 25 మందికి శుక్లాలు ఉంటే 20 మంది దాకా వారి కంటి శుక్లాలు తీపించడం జరిగింది. అవి కాకుండా దానికి సంబంధించి మరి కంటి చూపు మరి కావలసిన గ్లాసులు, అద్దాలు, మరి కళ్ళజోళ్ళు అన్నీ కూడా మరి వినోద్ గారు వారి భర్త గారి పేరు మీదుగా అమర్తూరు వచ్చి టెస్ట్ చేసుకున్న వారందరూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అవన్నీ కూడా పంచడం జరిగింది. ఈ కాకుండా మరి ఈ గ్రామంలో జాతిపూడి విజయ్ గారు అని చెప్పి ఆ ఇల్లు కాలిపోతే వారికి కూడా సరుకులు, బట్టలు మరి ఇవ్వడం జరిగింది. ఈ సరుకులు, బట్టలు అనేది 18 సంవత్సరాల నుంచి మేము ఇస్తుంటాం. మరి సోదరిమణి మరి ఈ గ్రామంలో నిన్న ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా మా గ్రామంలో ఉంటే ఇచ్చేసాం. ఈరోజు సోదరి వారికి కూడా ఇవ్వడం సంతోషకరం. అట్లాగే మేము పెట్టే మరి మండలంలో అన్ని గ్రామాల్లో ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి దాతల సహకారంతో చేసే ఈ క్యాంపులకి మరి ఇక్కడ సహకరించిన జాస్తి శరత్ బాబు గారి సతీమణి వినోద్ గారు, వాళ్ళ పాప, వాళ్ళ ప్రత్యేకంగా పుస్తకం తెలియజేసుకుంటూ మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో పేదవాళ్ళకి అందరం చేస్తేనే ఈ సమాజం బాగుంటుంది. మానవ సేవే మాధవ సేవ. మరి ఈ మానవ సేవ చేయడానికి ముందుకు వచ్చిన మరి వినోద్ గారికి ప్రత్యేకంగా సోదరిమణికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే చాలా చేయాల్సినవి ఉన్నాయి, కానీ అందరి సహకారం కావాలి. వాళ్ళు చెయ్యాలనుకున్న వాళ్ళు ముందుకు వస్తే ఇంకా చెయ్యాలనే ఉంది. అంటే అవసరమైన వాళ్ళకి అవసరమైనట్టుగా అవసరమైన వర్క్స్ చేయాలని ఉంది. ఈ సందర్భంగా మనం క్యాంపు పెట్టిన సందర్భంగా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో సపరేట్ ప్రాజెక్ట్ అయ్యి ఇది వాళ్లే స్వయంగా వచ్చి ఇక్కడికి ఊరందరికీ ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఎవరికైతే శుక్లాలు సార్ చెప్పినట్లుగా ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీగా మొన్న మన క్యాంపు ద్వారా ఎలా జరిగినాయో ఆపరేషన్లు ఒక నీటి కాసులు అనేది కాకుండా పొర అనేది కాకుండా శుక్లం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా గూడవల్లి ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్రీగా చేస్తామని చెప్పారు. వచ్చి సర్వే చేశాక మొన్న ఎలా జరిగిందో రేపు కూడా ఊరంతా సర్వే చేస్తారు. మనకు ప్రత్యేకంగా కూచిపూడి చేస్తారు, అక్కడ ఆపరేషన్లు చేస్తారు. కంటి చూపు అనేది ఏదో సర్వేంద్రియానం నయనం ప్రధానం, అంటే అన్ని ఇంద్రియాల్లో కల్లా నయనం ప్రధానం. నయనం అంటే కన్ను. ఆ కంటి చూపు లేకపోతే లోకం అంతా చీకటే. కాబట్టి దానికి మనం ఈ క్యాంపు పెట్టుకోవడం శరత్ బాబు గారి జ్ఞాపకార్థం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మహానాడు 2026 విజయోత్సవంలో వేమూరు నియోజకవర్గం ముందంజ సమన్వయంతో పనిచేసి కార్యకర్తలు విజయవంతం చేశారు. తెనాలిలో జరిగిన విజయోత్సవ సభలో మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు భూదానం చేసిన వారు 16 తరాలు తరిస్తారు. ఆలయ వ్యవస్థ ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ కార్యక్రమంలో టీటీడీ ఆగమ సలహాదారులు వేదాంతం విష్ణు భట్టాచార్యుల సూచన. సనాతన ధర్మంలో గుడికి బడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం అభినందనీయం. ఉచిత ఆధ్యాత్మిక శిక్షణ తరగతుల్లో ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుంట్ల విశ్వనాథ శర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.